హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు. సుమిత్ర తీసుకొస్తానని మీ అమ్మ నాతో మాటిచ్చింది. ఆ మాట నువ్వు నిలబెడతానని వెళ్ళావు. సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని చెప్పావు. నువ్విచ్చిన నమ్మకమే నాలో ధైర్యాన్నిచ్చింది. నిజంగా సుమిత్ర దొరుకుతుందంటావారా కార్తీక్? అని శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు కార్తీక్‌ని. అప్పుడు దీప, దొరుకుతుంది తాతయ్య గారు. నా మనవడు కూడా ఇలానే నమ్మకంగా చెప్పారమ్మా. ఈసారి నువ్వు చెప్తున్నావు అంతే. ఇల్లు వదిలిపెట్టి 2 రోజులైతున్నా మనసైతే ఎక్కడుందో తెలియట్లేదు. అప్పుడే అనసూయ అయితే ఏదో కోపంలో వెళ్ళిపోయింది కానీ, ఆ మనిషి అన్ని రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలదా చెప్పండి? అని అనసూయ అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అయితే, మనసు ముక్కలైన మనిషికి బంధాలు గుర్తుకు రావమ్మా. వాళ్ళు మనకి దగ్గరలో ఉన్నా కనిపించరు. మనం చూడాలనుకున్నా వాళ్ళు కనిపించాలనుకోరు. ఏరా కార్తీక్, అంతేనా? అంతే తాత. అంతేనా? అంతే. కాదు తాత, కనిపించాలని ఎందుకు అనుకోరు? అవును. నువ్వెందుకు కంగారు పడుతున్నావురా కార్తీక్? అంటే అత్త ఇంక ఇంటికి రాలేదు కదా తాత. పైగా నేను తీసుకొస్తానని మాటిచ్చాను. అందుకే నీతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. అవునురా, ఇంట్లో ఉండే ఇంట్లో ఉంటే ఇబ్బందిగా ఉండేది కాదు. ఏం కాంచనా, నువ్వేమంటావు? అన్నదేముందిలే నాన్న. వదిన తొందరగా కనపడితే చాలు. నాకు కనిపించిందమ్మా అని శివనారాయణ అంటుంటే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఎక్కడ కనిపించింది నాన్న అని కాంచన అంటుంటే, ఇక్కడే అని శివనారాయణతో అంటూ ఉంటాడు. ఇక్కడ అని కార్తీక్ అంటుంటే, అవునరా. అప్పుడు దీప, ఇక్కడ మీకెలా కనిపించింది పెద్దయ్య? అప్పుడు శివనారాయణ, చెప్పనా నేను? మీ అందరి ప్రేమలో నాకు సుమిత్ర కనిపించిందిరా కార్తీక్ అంటుంటే అప్పుడు అందరి మనసు కుదుట పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, దీప విన్నావుగా, నిన్న నేను కూడా దీపతో ఇలానే అన్నాను తాత. అప్పుడు శివనారాయణ, అంటావురా నువ్వు? నీకు నీ అత్త అంటే అంత ప్రేమ. అప్పుడు కాంచన, అయ్యో రా నాన్న కూర్చోదా? అయ్యో చూసావా, నిన్ను కూర్చోమనడం కూడా మర్చిపోయాను. రా నాన్న కూర్చో. అప్పుడు శివనారాయణ, మీరంతా ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదురా. అంటే నా ఉద్దేశం, మీరంతా నా కోసం ఇలా ఉరుకులు పరుగులు తీయాల్సిన అవసరం లేదని. నేను టిఫిన్ తిని కాఫీ తాగే వచ్చాను. ఇక వచ్చిన పని అయిపోయింది. అప్పుడు కార్తీక్, వచ్చిన పని అయిపోయిందా? అప్పుడు శివనారాయణ, అవునరా, చూడాలని వచ్చాను, చూసేశాను. అప్పుడు కార్తీక్, నన్ను చూడ్డానికి రావడమేం తాత? నిన్ను కాదురా, మీ అమ్మని చూడ్డానికి వచ్చాను. మీ అమ్మకి నేనంటే ఎంతో ప్రేమ. రాత్రి కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు నా ఆరోగ్యం గురించి బాధపడింది. అందుకే ఓసారి చూడాలనిపించింది. అప్పుడు కాంచన, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాన్న. మంచిదమ్మా, ఉంటాను. అన్నయ్య ఎలా ఉన్నాడు నాన్న? ఎలా ఉన్నాడంటే ఏం చెప్పాలి కాంచన? సుమిత్ర లేక కనిపించడం లేదు. దశరథ ఉంది కూడా కనిపించడం లేదు. నా దశరథ నాకు కనిపించట్లేదమ్మా. నా నా సుమిత్రతో పాటు వాడు వెళ్ళిపోయాడు. నత్తింట్లో దశరథలా ఉండే తిరిగేవాడు అసలు వేరే వాడు ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే, నాకు ఒక కొడుకు ఉండేవాడు, వాడిప్పుడు లేడు అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కాంచన, నాన్న. అప్పుడు శివనారాయణ, ఉండడం అంటే బ్రతికుండడం ఒకటేనా? ఒకటేనా అమ్మా? నేను చెప్పేది వేరే ఒకటో. నేను పెంచుకున్న ప్రేమేదో, నేను కోల్పోతున్నా మరేదో. నేను బయలుదేరుతానమ్మా. కార్తీక్, నీతో కొద్దిగా మాట్లాడాలి, బయట వెయిట్ చేస్తానురా అని శివనారాయణ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్, అచ్చ గురించి అయ్యి ఉంటుండదు, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఇంకా జ్యోత్స్న అయితే హాల్లోకి వచ్చి గ్రానీ గ్రానీ అంటూ ఉంటుంది. ఏంటే తాతయ్యడి? లోపల గదిలో ఉంటాడు చూడు. చూశాను, లేడు. బాల్కనీలో కూడా లేడు. ఎక్కడ లేకపోతే ఏమైపోయినట్టు? కోడలు పోయినంత బెంగతో ఈయన కూడా ఇంట్లో నుంచి పోయి ఉంటాడు. ఏంటే పూటకోసారి 2 వాతలు పడితే గానీ మాటలు చిన్నగా రావన్నమాట. జరిగిన దానికి తాతకు సారీ చెప్పి ఇంట్లో మళ్ళీ అమ్మ తెచ్చిన తర్వాత ఇంట్లో అడుగు పెడతానని చెప్పమన్నావు కదా. నేను దాని గురించి తిట్టట్లేదు. మీ తాత పోయారు అన్నావు కదా, అందుకు తిడుతున్నాను. ఒకవేళ ఇంట్లో నుంచి పోతే మాత్రం మనం ఏం చేయగలుగుతాం చెప్పు గ్రానీ? అతను మీ తాతే, సొంత తాత కాదు కదా. ఒకవేళ నువ్వు దాసు కూతురువని నీతో దాసు చెప్పకపోయి ఉంటే నీకు అసలు నిజమే తెలిసేది కాదు కదే. అప్పుడు సొంత తాతే కదా, అప్పుడు సొంత అమ్మే కదా. ఇప్పుడు నిజం తెలిసింది కదా. సొంత వాళ్ళు కాకపోయినా పెంచిన ప్రేమ ఉండాలి కదే. వాళ్ళకి నా మీద ప్రేమ ఉండాలా, నా మీద వాళ్ళకు ఉండొద్దా? వాళ్ళకి నీ మీద ప్రేమ ఉండబట్టే నువ్వు ఎన్ని తప్పులు చేసినా భరిస్తున్నారు. నాకైతే లేదు గ్రానీ. నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది, చిన్నప్పుడు నిన్ను మార్చి తప్పు చేశానా అని. ఆ తప్పు ఇప్పుడు నువ్వు సరి చేసుకోలేవులే గ్రానీ. చేసుకుంటే అని పారు అంటూ ఉంటుంది. ఎలా చేసుకుంటావు? ఏముంది, అప్పుడు బిడ్డల్ని మార్చినట్టే ఇప్పుడు మారుస్తాను. ఎలా మారుస్తావు గ్రానీ? నిన్ను నీ తండ్రి దగ్గర పెట్టి దశరథ్ కూతుర్ని తీసుకొస్తాను అని పారు అంటూ ఉంటే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, దశరథ కూతుర్ని తీసుకొస్తావా? అంటే ఇంటి వారసురాలు ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా తీసుకొస్తానని ఎలా అంటావు? నిన్ను చూస్తూ ఉంటే భయం వేస్తుంది నాకు. ఎందుకు? నువ్వు మనిషివే, నాలాగా నువ్వు మనిషివే. మీ తాత మంచాన పడితే తెలియకుండానే నా కంట్లో నీళ్ళు తిరిగాయి. నేను గుండెల మీద ఆడించిన మీ తాతయ్య, నిన్ను భుజాల మీద మోసిన మీ నాన్న, నీకు చన్నిపాలిచ్చిన మీ అమ్మ, వీళ్ళంతా
చెట్టుకొకరు, పుట్టకొకరు పోతుంటే నీకు బాధగా అనిపించడం లేదంటే? ఒక్కసారి గూడా నువ్వు ఏడవట్లేదేంటే? ఒసేయ్! నువ్వు ఏడిస్తే చూడాలనుందే. నీ ప్రేమ ఎలా ఉందో చూడాలనుందే నాకు. అది ఎప్పటికి జరగదు గ్రాని. రేపు నాకేదైనా అయితే కూడా నువ్వు ఇలానే అంటావా? నువ్వు వేరు, వాళ్ళు వేరు గ్రాని. నువ్వు సొంత తమ్ముడికే కష్టమొస్తే పట్టించుకోలేదు. నిన్ను పెంచిన తల్లికే కష్టమొస్తే పట్టించుకోలేని నువ్వు, ఇంకెవరిని పట్టించుకుంటావే నువ్వు? వాళ్ళు వేరు, నువ్వు వేరు అంటే నా మీద నువ్వెలాంటి ప్రేమ చూపించాలనుకుంటున్నావు? ఒసేయ్! అది నేను చూడాలనుకుంటున్నానే. అయితే నువ్వు గూడా ఇంట్లో నుంచి పో గ్రాని అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. నెత్తి మీద ఒక చున్నీ కప్పుకొని, నీ ఫోటో పెట్టుకొని, ఈ హాలంతా దొర్లి దొర్లి ఏడుస్తాను. ఒసేయ్! 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 నీకేం పోయే కాలమే. నేను పోవాలని కోరుకోవడానికి మనకేం పోయే కాలం గాదు. అంతా వచ్చే కాలమే. ముందు తాత ఇంటికి రాని. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు నేను ఎవరి కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని జ్యోత్స్న అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒరేయ్ దాసు! నీ కూతురికి నిజం చెప్పి తప్పు పని చేశావురా! ఇదొక యంత్రంలా తగిలాడింది. ఇంతకీ ఈయనెక్కడికెళ్లారసలు? అప్పుడే శివనాన్న దగ్గరికి కార్తీక్ వస్తూ ఉంటాడు. తాత ఏదో మాట్లాడాలనన్నావు? మొదలు పెడతావనే కదా నిలబెడితే ఏదో మౌనత్వం చేస్తున్నట్టు అలా ఉండిపోయావు. పోనీ లోపలికెళ్ళి చైర్ తీసుకురానా? నిలబడ్డానికి నా కాళ్ళకు ఓపిక ఉందిరా కార్తీక్. కానీ ఎదురు చూడ్డానికి నా గుండెకి బలం లేదు. సింహాలు ఓడించే యోధులు కూడా కన్న పిల్లల ముందు చిన్న పిల్లలవుతారు. ఈ ఎమోషన్స్ అలాంటివిరా కార్తీక్. ఒకప్పుడు నా కూతురు గురించి బాధపడ్డాను. ఇప్పుడు నా కొడుకు గురించి బాధపడుతున్నాను. అత్తకేం కాదు తాత. ఎక్కడుందో తెలియని మనిషికి ఏమి కాదనుకోవడం దురాశ. ఎ- ఎక్కడుందో తెలిసాక ఏమి కాదనుకోవడమే నమ్మకం. ఇప్పుడు మీ తాత నమ్మకానికి, ఊహకి మధ్య ఊగిసలాడుతున్నాడు. నాకెవరి మీద అనుమానం రాదురా కార్తీక్. వచ్చిందంటే ఎంతో కొంత నిజమై ఉంటుందిరా కార్తీక్. ఇప్పుడు నీకొచ్చిన అనుమానం ఏంటి తాత? సుమిత్ర ఎక్కడుందో నీకు తెలుసు అని నా అనుమానం రా కార్తీక్ అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. భలే వాడివే తాత. నాకెలా తెలుస్తుంది? తెలిస్తే నేనే ఇంటికి తీసుకొచ్చేవాడిని కదా. అవునవునవునవును. నీకు తెలిస్తే అసలు ఇంటికే తీసుకొచ్చేవాడివి. నాకు ఆ అనుమానం ఎందుకు వచ్చినట్టు కార్తిక్? అప్పుడైతే శౌర్య అయితే వచ్చేస్తూ ఉంటుంది. హాయ్ చిట్టి తల్లి. ఎప్పుడు వచ్చావు ముద్దులు తాత? ఇప్పుడు వచ్చానురా. నువ్వేమైపోయావు? స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ అవుతున్నాను. వెరీ గుడ్. బాగా చదువుకుంటున్నావా? సూపర్. నీదంతా మీ నాన్న ట్రైనింగే కదా. సూపర్గానే చదువుతావులే. నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు తాత. నువ్వు ఎలా తెలుసు? నిన్న జో వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? తాగుడు మూటలు ఆడడానికి. అప్పుడే దీప అయితే ఇలా అనుకుంటుంటుంది. శౌర్య తాతయ్యకి అమ్మమ్మ ఇక్కడే ఉందని నిజం చెప్పేస్తుందా ఏంటి? అప్పుడు కార్తిక్, రౌడీ స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. అప్పుడు శివనారాయణ, వెళ్తుంది లేరా, ఈ దాగుడు మూటల సంగతి ఏంటో తెలిసిని నువ్వు చెప్పు శౌర్య. జో దాగుడు మూటలు ఆడడం ఏంటి? ఎవరితో ఆడుతుంది? నువ్వు ఆ టైంలో లేవా? ఉన్నాను. అయితే నువ్వు అందుకే వచ్చావా? అందుకే వచ్చానురా. అయితే చెప్పను. ఆ టీంలో అంటే నేను మీ టీంలో అని చెప్తున్నాను రా శౌర్య. మనం ఒకటే కదా. అయితే మా టీమేనా? అవును. ఇప్పుడు చెప్పు. జో ఎవరితో దాగుడు మూతలు ఆడుతుంది అంటుంటే అప్పుడే శౌర్య అయితే ఇంకెవరితో అని అనలేకపోయి ఆగిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారి అలా కార్తీక్‌ని చూస్తూ ఉంటుంది. చెప్పు ఆగిపోయావే అని శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. శౌర్య ఇటు చూడమ్మా. చెప్పు. చెప్తే దొరికిపోతారు కదా ఎవరు? అని శివనారాయణ అడుగుతూ ఉంటే చెప్పకూడదు. నేను నీ టీమ్ అని చెప్పాను కదా, అయినా చెప్పకూడదు. సరే అయితే చెప్పొద్దు. కాకపోతే నీకోసం నేను ఒకటి తెచ్చాను. ఏంటి తాత అది? టంటడా అని చాక్లెట్స్ తెచ్చి చూపిస్తుంటాడు. అయి చాక్లెట్లు అన్నీ నీకే కాదు, ఇంట్లో అందరికీ. చేపట్టు. ఇది నీకు. ఇదెవరికి? అమ్మకి అంటుంది శౌర్య. మరి ఇది? నాన్నకి. మరి ఇది? నాన్నమ్మకి. మరి ఇది? చిన్న నాన్నమ్మకి. అరే ఇంకో చాక్లెట్ మిగిలిపోయిందే. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఒకరున్నారుగా అని శౌర్య అయితే అంటూ ఉంటుంది. ఆ? ఎవరున్నారు? అప్పుడు కార్తీక్ రౌడీ. అప్పుడు శౌర్య అయితే అమ్మమ్మ అని అనేస్తుంటుంది. ఎవరు? అది నువ్వు చెప్పేసావులే. మరి చెప్పేస్తే నువ్వు అమ్మమ్మని పట్టుకోవుగా. హుహు. పట్టుకోను. నువ్వు వెళ్ళి ఈ చాక్లెటు అమ్మమ్మకిచ్చేయి. కానీ మేమిచ్చానని చెప్పకు. నువ్వు మా టీమే కదా, అయినా చెప్పకూడదు. అలాగే ముద్దుల తాత. మనం ఎలాగైనా అమ్మమ్మని గెలిపించాలి. నేను మీ నాన్నతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు. అలాగే ముద్దుల తాత అని శౌర్య అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పురా కార్తీక్. సుమిత్ర ఎక్కడుంది? తాత అది ఎవరు మోయ్ అని కార్తీక్‌ని కొట్టడానికి పోతాడు. నీ మీద చేయి చేసుకోవడానికి నాకు క్షణం పట్టదు. కానీ అందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు. సుమిత్ర ఏమైపోయిందో తెలియక నా కొడుకు తిండి తిప్పలు మానేసి గతి లేకుండా ఇంట్లో పడి ఏడుస్తుంటే నువ్వు నా కోడల్ని మీ ఇంట్లోనే పెట్టుకొని ఎందుకురా మమ్మల్ని ఇలా వెర్రి వ్యాల్యూ చేసావు? తాత నువ్వు నన్ను అసలు అలా పిలవకు. సుమిత్ర ఏమైపోయిందని మంచాన పడ్డప్పుడు కూడా నీకు చెప్పాలనిపించలేదా? అప్పుడు నాకు తెలియదు తాత. సుమిత్ర ఎప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది? మొన్న సాయంత్రం. అంటే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడే మననాడే ఇంట్లోకి వచ్చింది. కానీ తాత అసలు ఏం జరిగిందంటే
ఇంకా అబద్ధాలు దేనికిరా కార్తీక్? ఇన్ని మోసాలు దేనికి? మీకసలు మనసనేదే ఉందా? మీరసలు మనుషులేనా? ఎదుటి వాళ్ళు బాధపడుతున్న వినోదం చూస్తారా? అప్పుడే దీప అయితే వచ్చేస్తూ ఉంటుంది. తాతయ్య గారు అంటుంటే అప్పుడే శివనారాయణ అయితే కోపంగా "నువ్వు ఆగమ్మా" అంటూ ఉంటాడు. "నీ భర్త ఒక అబద్ధం చెప్పాడు. దాన్ని నువ్వు నిజం చేశావు. సరిపోయారు ఇద్దరికిద్దరు. అది కాదు తాతయ్య గారు. ఏది కాదమ్మా. నా కోడలికి ఏమైందో తెలియక ఇక్కడ నా ప్రాణం పోతుంటే మీరు మాత్రం మనిషిని ఇంట్లో పెట్టుకొని మా ప్రాణాలతో ఆడుకున్నారు. నమ్మిన ప్రతిసారి నమ్మకం ద్రోహం చేస్తారేంట్రా మీరు? సుమిత్ర దొరుకుందా అమ్మా అని నేను అడిగితే నా కళ్ళ ముందే కడ్డం మూసేసి దొరుకుతుంది తాతయ్య గారు అంటావేంటి? ఆ కర్టెన్ వెనుక ఉన్న మనిషిని నేను చూడలేదనుకున్నావా? నేను ఆగిపోయింది మీ అంతటా మీరే బయట పెడతారనే ఆశతో అసలు లాస్ట్‌కి అది కూడా పోగొట్టారు. అంటే నేను నా కొడుకు చచ్చేంత వరకు మీ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నారా? అసలెవ్వరు మాట్లాడకండి. మీ మొఖం చూస్తుంటే నా కోపమే ఆగడట్లేదు. అప్పుడు దీప తాతయ్య గారు మీ ఆరోగ్యం బాలేదు. ముందు మీరు లోపల రండి అంటుంటే అప్పుడు శివనారాయణ నేనేం చచ్చిపోనులే అమ్మా. ఒకవేళ నా ప్రాణం పోతే దానికి మీరే కారణమవుతారు. తాత ముందు నేను చెప్పేది విను. నేనెవ్వరు చెప్పేది విననురా కార్తీక్. నీతో పాటు నా కూతురు కూడా నన్నెందుకు మోసం చేసిందో నాకు తెలియాలి. ముందు కాంచనని పిలవండి. తనేం చెప్తుందో వినేసి అప్పుడు మిమ్మల్ని నేనేం చేయాలో ఆలోచిస్తాను. ఈరోజు తేల్చుకుపోవడమో, తెంచుకుపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. వెళ్ళమ్మా కాంచన్ని పిలువు అని దీపతో అంటూ ఉంటాడు. కూతురు లేదు, మనవడు లేదు. ఇంకెవరు నాకు లేరు. అప్పుడు కాంచన మమ్మల్ని ఎవరిని మాట్లాడకుండా ఇలా నిందేస్తే అసలు మేమేం మాట్లాడగలను నాన్న? ఈ 2 రోజులు నువ్వు చెప్పింది అబద్ధాలేగా? కానీ ఏదో ఒకటి చెప్పు నువ్వింకా. మేము మాత్రం సుమిత్ర ఏమైపోయిందని వెతుక్కుంటూ, ఊర్లు తిరుక్కుంటూ కూర్చుంటాం. నేను మిమ్మల్నందరిని వెలేశాను. వదిలేసుకున్నానింక. కానీ ప్రేమని, మంచితనాన్ని, నా కుటుంబం కోసే నిలబడే విధాన్ని చూసి నేను మనసు మార్చుకున్నాను. కానీ మీరు అవకాశం చూసి పగ తీర్చుకున్నారు. అప్పుడు దీప తాతయ్య గారు మీకు దండం పెడతాను. దయచేసి నేను చెప్పేది వినండి. ఇంతసేపు నేనాగింది మీరు చెప్పింది వినడానికి కాదు. అభం శుభం తెలియని పసిదాని ముందు మిమ్మల్ని కోప్పడితే దాని మనసు గాయపడుతుందని. అందుకే దాని స్కూల్ బస్ వచ్చేంత వరకు నా కోపాన్ని అణచుకున్నాను. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనెవరి కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడే నా కోడల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. మళ్ళీ మీ ముఖాలు మళ్ళీ జన్మలో చూడను. అప్పుడే కాంచన నాన్న అని అంటుంటే ఏంటి నాన్న? ఏంటి నాన్న? నేను మంచాన పడితే నాకు తిండి పెట్టి, నాకు ధైర్యం చెప్పి, నాకు పోసిన ఊపిరి అసలు నీ చేత్తో నువ్వు తీసేంత వరకే మళ్ళీ ఊపిరిపోవు. ఎవరిని సాధించడానికి మీ వదిన్ని మీ ఇంట్లో దాచిపెట్టావు. అమ్మకి ఏ సంబంధం లేదు. అవునరా అందరూ కలిసి నాటకం ఆడారురా. కాస్త కూడా విషయం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ దొరికేశారు. ఎక్కడో తెలుసా? రాత్రి ఫోన్‌లో మాట్లాడినప్పుడు అమ్మమ్మ దగ్గర పడుకోనని శౌర్య అంది కదా!